ఇక్కడికి రావడానికి మటుకు ముఖ్య కారణం అంబడి కొండలు. నేను తను చెప్పాడు కదా, ఎప్పుడు నేను పిలిచిన, నేను ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా నేను మీటింగ్ అనేటివి చెప్పేటప్పటికల్లా రాజమండ్రి వచ్చేసేవాడు. తను అడిగితే పాకలు రావాలి మీరు అని చెప్పి ఒక విజయవాడ మీటింగ్ ముందే చెప్పాడు నాకు. తప్పకుండా వస్తానని చెప్పాను, మాట ఇచ్చినట్టుగా రావడం జరిగింది. ఈ రోజున వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆంధ్రప్రదేశ్, వర్గీకరణ వ్యతిరేక పోరాటం, దీన్ని ఈ పాకల ఈ గ్రామంలో మొట్టమొదటి సభ జరిగింది. ఇది చారిత్రాత్మకమైన సభ అవబోతుందని చెప్పి మీ పాకల గ్రామాలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా క్లోజ్ డోర్ మీటింగ్స్, సెమినార్లు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, కళ్యాణ మండపంలో మీటింగ్లు. కానీ మొట్టమొదటి బహిరంగ సభ మీ పాకల గ్రామంలో జరుగుతూ ఉంది. దానికి మీ పాకల గ్రామానికి హ్యాట్స్ ఆఫ్. ఎందువల్లంటే ఎక్కడ ఏది బీజం పడుతుందో ఆ బీజం చాలా ప్రధానం. దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాలన్నీ, ప్రతి గ్రామంలోనూ బహిరంగ సభలు పెట్టాలి, ప్రతి మండలంలోనూ బహిరంగ సభలు పెట్టాలి, ప్రతి జిల్లాలోనూ బహిరంగ సభలు పెట్టాలి. అన్నీ అయిన తర్వాత మన మహాశక్తి ఏంటో భారతదేశానికే మనం చూపెట్టడానికి సన్నద్ధులు అవుతాం. ఎందువల్లంటే ఈ రోజున వై దిస్ వర్గీకరణ, వై దిస్ క్లాసిఫికేషన్, ఎందుకు ఈ వర్గీకరణ? ఉత్తరప్రదేశ్లో వర్గీకరణ ఉందా? బీహార్లో వర్గీకరణ ఉందా? పశ్చిమ బెంగాల్లో వర్గీకరణ ఉందా? తమిళనాడులో వర్గీకరణ ఉందా? కేరళలో వర్గీకరణ ఉందా? మహారాష్ట్రలో వర్గీకరణ ఉందా? 28 రాష్ట్రాల్లో లేని వర్గీకరణ సమస్య ఈ 2 రాష్ట్రాల్లోనే ఎందుకు వచ్చింది? ఎవరు అడగట్లేదే. వర్గీకరణ కావాలని ఎవరు అడగట్లేదే. వద్దని చెప్తా ఉన్నారు మాకు. అందువల్లే ఒక దొంగ తీర్పు, ఒక కుట్రపూరితమైన తీర్పుతో 341 ఆర్టికల్ని సర్ప్రస్ చేసి ఈ రోజున ఒక దొంగ, ఒక కుట్రపూరితమైన జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అసలు వర్గీకరణ ఎందుకు? ఒక జాతి బిడ్డలు, అంటరానితనం అన్న ప్రాతిపదిక మీద ఒక వర్గం, ఒక షెడ్యూల్ కులాలన్నీ ఏర్పడినప్పుడు దాంట్లో ప్రతిభావంతులకి మీరు ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రిజర్వేషన్ పోను 60% రిజర్వేషన్, 15% రిజర్వేషను ఎస్సీలకి, షెడ్యూల్ కులాలకి, 7.5% రిజర్వేషను షెడ్యూల్ తెగలకి, 29% రిజర్వేషను బీసీ తరగతులకి, 10% రిజర్వేషను ఓసీలో ఉన్నటువంటి అగ్రకులాలకి. 60% రిజర్వేషన్లు అయితే 40% రిజర్వేషన్లలో మెరిట్ ప్రకారం ఒక కులమే
ప్రతిభ ప్రకారం వాళ్ళు సీట్లు పొందుతూ ఉంటే అక్కడ నువ్వు వర్గీకరణ పెట్టగలవా మోడీ? మెరిట్ లో వర్గీకరణ ఎందుకు పెట్టావు? మెరిట్ లో నీ సుప్రీంకోర్టుల యొక్క జడ్జిల్లో వర్గీకరణ ఎందుకు పెట్టలేవు? ఒక కులం వాళ్ళే ఈ జడ్జి పదవులన్నీ అనుభవించాలా? ఐఏఎస్ లో ఒక కులం వాళ్ళనే మెరిట్ లో వర్గీకరణ లేకుండా ఒక కులం వాళ్ళే అనుభవించాలా? అక్కడ కూడా వర్గీకరణ పెట్టాలి కదా. నీ ఎస్సీల్లో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వలేనప్పుడు ఓసీల్లో కూడా మెరిట్ని తీసి అయ్యో బ్రాహ్మణ కులంలోకే అన్ని 40% సీట్లు పట్టుకెళ్ళిపోతున్నారు, కమ్మలు ఓ 10% పట్టుకెళ్ళిపోతున్నారు, రెడ్లో 10% పట్టుకెళ్ళిపోతున్నారు, కాపులకి 5% అవుతుంది కాబట్టి కాపులకి పెంచాలి కదా వర్గీకరణలో, మెరిట్ లో అక్కడ వర్గీకరణ పెట్టాలి కదా. పెట్టాలా వద్దా? మనకి వర్గీకరణ పెట్టినప్పుడు ఓపెన్ కేటగిరీలో సీట్లకి వర్గీకరణ ఎందుకు పెట్టకూడదు? ఒక్క కులమే ప్రయోజనం పొందుతున్నప్పుడు మీకు ఈ కులంలోనే మాలల ప్రయోజనం పొందుతున్నారని చెప్పి భావించి మీరు రిజర్వేషన్ పెడితే, మరి ఓపెన్ కేటగిరీలో ఒక్క కులమే ఎక్కువ సీట్లన్నీ పట్టుకెళ్తున్నప్పుడు అక్కడ వర్గీకరణ ఎందుకు అమలు చేయరు? అది రాజ్యాంగ విరుద్ధం. ఇది రాజ్యాంగం విరుద్ధం కాదు. ఈ వర్గీకరణ బీజం అన్నది ఎప్పుడు ఏర్పడిందంటే కారంచేడు 1985వ సంవత్సరం. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు ఆ ఉద్యమానికి ప్రొఫెసర్ సింహాద్రి చైర్మన్, నేను కన్వీనర్. 4 బస్సులు నిలబెట్టాం ఆ ఉద్యమంలో. బంధిస్తే 4 బస్సులు నిలబెడితే ఈ ఒంగోలు జిల్లా కలెక్టర్ చేశాడు మొన్నటి వరకు జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారు. ఆయన కూడా బస్సులు తిన్న దాంట్లో ఉన్నాడు, తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఆ ఉద్యమం అంత ఎత్తుకు తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం గడగడలాడింది. దాని తర్వాత చుండూరు ఉద్యమం. యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఒక రోజంతా భోజనం మానేసి ఆ రోజున రేషన్ అంతా కూడా చుండూరులో, ఆ గుంటూరులో ఏదో గుంట గ్రౌండ్స్ అక్కడ పెడితే బాధితులను అక్కడ తీసుకొచ్చి ఆ సాయం అందించాం. పద్మారావు గారు అప్పుడు పెద్ద ఉద్యమం చేశారు. ఈ 2 ఉద్యమాలు అయిన తర్వాత ఈ జాతి కలిసి ఉంటే ఎప్పటికైనా సరే రాజ్యాధికారం దక్కించుకుంటారు. ఈ రాజ్యాధికారం వీళ్ళకి దక్కకుండా చేయాలంటే ఈ ఇద్దరిని విడగొట్టాలని చెప్పి ఒక కుయుక్తి పన్ని చంద్రబాబు నాయుడు మాదిగల్ని ఒక ఓట్ బ్యాంక్ గా తీసుకున్నందుకు వర్గీకరణ చేశాడు. వర్గీకరణ చేయగానే ఈ వర్గీకరణ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేశారు? ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ వర్గీకరణ సమస్య ఎందుకు వచ్చింది? ఒక ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ వర్గీకరణ మీద పోరాటం ఎందుకు మొదలైంది? తక్కిన భారతదేశంలో అంతా ఎందుకు పోరాటం మొదలవలేదు అని చూసుకుంటే ఎక్కడా కూడా ఇటువంటి కుత్సిత బుద్ధి గల ఒక నాయకుడు అన్నవాడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు లాంటి నీచుడు ఏ రాష్ట్రంలోనూ నాయకత్వంలో లేడు. కాబట్టి ఈ జాతిని విడదీయడానికి ప్రయత్నించలేదు, చేశాడు. అతనికి వర్గీకరణ నిలబడదని తెలుసు, అయినా చేశాడు. కోర్టులో సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం కొట్టేసిన తర్వాత మళ్ళా
అసలు ప్రధాన అతను ఎవరు కుల నాయకుడా? సిగ్గుందా? ప్రధాన అయ్యింది ఒక కుల మీటింగ్కి వెళ్ళే నీచ సంస్కృతికి ఒడిగట్టిన మోడీ, నీకు సిగ్గుందా? హైదరాబాద్లో మాదిగల దండోర సభ పెడితే మోడీ వెళ్ళి అక్కడ హామీ ఇచ్చాడు, కమిటీ చేస్తారు. ఫిబ్రవరిలో ఈ యొక్క వాదనలు అయిపోయింది సుప్రీంకోర్టులో. ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మొదలుపెట్టాడు, మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. దాంట్లో వర్గీకరణ చేస్తాను నేనే. ఇది కానీ పిచ్చెక్కిందా ఏంటి? వర్గీకరణ ఎతను చేస్తానంటున్నాడు ఏంటి అని నేను అనుకుని, ఇది కేంద్రానికి సంబంధించింది కదా అని అనుకున్నాను. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. అంటే వీళ్ళు ఇద్దరు కూడబలుకుని జడ్జిమెంట్ ఇప్పించారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నామంటే, రాష్ట్రానికి అధికారాలు ఇవ్వడానికి ఎస్సీ కులాలు ఏమన్నా రాష్ట్ర పరిధిలో ఉన్నాయా? కేంద్ర పరిధిలో ఉన్నాయి, రాజ్యాంగ పరిధిలో ఉన్నాయి. రాజ్యాంగం ఆ వర్గీకరణ లేకుండా, అసలు వాళ్ళని విడదీయకుండా ఆ కులాలన్నింటికి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తా ఉంది. ఆ కులంలో ఒకళ్ళని చేర్చడం కానీ తీసేయడానికి కానీ ఒక పార్లమెంట్కి, రాష్ట్రపతికి అధికారం తప్పితే వాళ్ళని ఎటువంటి వర్గీకరించడానికి ఎవరికి అధికారం లేదండి. ఒకవేళ వర్గీకరించాలనుకుంటే పార్లమెంటు వర్గీకరించండి. ఎలాగా? 341ని దాన్ని అమెండ్ చేయాలి. ఎన్నో రాజ్యాంగ సవరణలు జరిగినాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్లో. 2/3 మెజారిటీ అంటే బీజేపీ ఎంపీలే సహకరించారు మోడీకి. మొత్తం నార్త్ లో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఈ వ్యతిరేకరణకి, వర్గీకరణ వ్యతిరేకమే. వర్గీకరణకు అన్ని పార్టీలు సెంట్రల్లో వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో మావోయిస్టుల కాడి నుంచి, కమ్యూనిస్టుల కాడి నుంచి, బీజేపీ కాడి నుంచి, తెలుగుదేశం కాడి నుంచి, వైసీపీ కాడి నుంచి అన్ని అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా వర్గీకరణకి సపోర్ట్. అంటే చంద్రబాబు దగ్గర ఉన్న ఓట్లని చంద్రబాబు నాయుడికే పడకుండా మేము కూడా కొట్టేది అనొక దుర్బుద్ధితో ఈయన కూడా మావోయిస్టులు ఏంటండి వర్గీకరణ మీద మాట్లాడతారు. అసలు బుద్ధి ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి పరిస్థితులు ఉన్న ఇప్పుడు ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? పాకాలని ఆదర్శంగా తీసుకోండి. పాకాలను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ సభలు ఏర్పాటు చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న నాయకులను పిలుచుకోండి. ఒక సంఘటితంగా తయారవ్వండి. మీ గ్రామంలోనే ఉద్యోగస్తులందరూ కమిటీ కింద ఏర్పడండి. మండల కమిటీలు ఏర్పాటు చేసుకోండి. అలాగే జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని మీరందరూ ఎవరికి ఒక్క నయా పైసా మాల మహానాయకులకు కానీ మాల పేరు చెప్పి ఎవరికి డొనేషన్లు ఇవ్వకండి. మొత్తం డబ్బులతో ఉద్యోగస్తుల దగ్గరే పెట్టుకోండి. ఉద్యోగస్తుల దగ్గరే పెట్టుకుని ఈ ఉద్యమానికి కావలసిన ఒక టీంని ఏర్పాటు చేసుకోండి. టీంని ఏర్పాటు చేసుకుని ఆ టీము రాజమండ్రిలో సభ అంటే రాజమండ్రికి మీటింగ్ కావాలని పంపిస్తుంది. చలో ఢిల్లీ అంటే 2 రైళ్లు బుక్ చేసి ఢిల్లీని ముట్టడించడానికి తయారవుతుంది. ఎవరి కాళ్ళు ఈ ఉద్యమం పేరు చెప్పి లక్షల రూపాయలు తినేసిన నాయకులు నాకు గురించి నాకు తెలుసు. డబ్బులు ఇస్తే ఒకలాగా ఉంటారు, డబ్బులు ఇవ్వకపోతే వెంటనే మారిపోతారు. ఇటువంటి నాయకుల దగ్గర జాగ్రత్త వహించండి. ప్రతి ఉద్యోగికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ పాకల నుంచి చెప్తున్నాను, ఎవరికి చందా ఇవ్వకండి. మీ ఊరి నుంచి ఏదన్నా ఊరికి మీటింగ్ వెళ్తున్నారంటే వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయండి. వాళ్ళకి తిండి ఖర్చులు
ఏర్పాటు చేయండి. కానీ డబ్బు రూపేణ ఒక ఆస్తిని మీరు క్రియేట్ చేసి ఒక ఫండ్ని క్రియేట్ చేయండి. మొన్న లాయర్ల ఫీజు కూడా సుప్రీంకోర్టులో సరిగ్గా ఇవ్వలేదంట. చాలా విచారకరం. ఇక్కడి నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా అక్కడ సరిగ్గా ఇవ్వలేదని తెలిసింది. కాబట్టి అటువంటి పొరపాట్లు జరగకూడదు. మనకి చలో ఢిల్లీ ఉంటుంది, చలో విజయవాడ సీఎం ఇల్లు ముట్టు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీకు మీ కూటమికి నేను హెచ్చరిస్తా ఉన్నాను, మీకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, మీ జీవితంలో ఎప్పుడు కని విరని సభని ఈ మాలలు జరిపి మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ పాకల విలేజ్ కి ఎప్పుడు రుణపడి ఉంటారని, మీ ఈ విజయంలో ఈ గ్రామమే ముందు ఉండబోతుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సదవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జగన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు మన గౌరవ అతిథి హర్ష్ కుమార్ గారికి ఆ చిరు సన్మానం అందరూ నాయకుల చేత సార్ ప్లీజ్, ఎందుకంటే లేదు ఒక్క చిన్నది మన కుర్రోళ్ళు దండేస్తారు అన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్. మన జాతిలో 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేసి పివి రావు గారి తర్వాత జాతి కోసం పోరాడి